పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్పై దౌత్య యుద్ధం ప్రకటించిన భారత్ వరుస నిర్ణయాలతో దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏమాత్రం ఉపేక్షించేది లేదనే స్పష్టమైన సందేశాన్ని పంపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. పాకిస్తాన్ పౌరులు ఉంటే గుర్తించి వెనక్కి పంపాలని స్పష్టం చేశారు. పాక్తో దౌత్య సంబంధాలు తెంచుకున్న భారత్ ఆ దేశానికి అన్ని రకాల వీసాల సర్వీసులు రద్దు చేసింది. మెడికల్ సహా అన్ని రకాల వీసాలు క్యాన్సిల్ చేసేసింది. పాక్ జాతీయులు వెంటనే దేశం వీడాలని ఆదేశాలిచ్చింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రులతో మాట్లాడారు అమిత్ షా. పాక్ జాతీయులను తిప్పి పంపాలని ఆదేశాలిచ్చారు. కేంద్రం ఆదేశాలతో హైదరాబాద్లో పాకిస్తానీయులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్టుగా గుర్తించి వారి వివరాలు సేకరించింది. 2 రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్నారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయ్యి తాజా పరిస్థితిని సమీక్షించారు. సైనిక సన్నద్ధతను రివ్యూ చేయనున్నారు జనరల్ ద్వివేది. భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న అంచనాల మధ్య ఆర్మీ చీఫ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగనుంది.